సార్ చాలా రోజుల తర్వాత పోలీసు వారి హెచ్చరిక ఎలా ఉండబోతుంది? సూపర్‌గా ఉంటుందనుకుంటానండి. అంటే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ హంగులతో పాటు సమాజానికి అందించవలసిన హెచ్చరిక, సూచనలు, మెసేజ్ అన్నీ ఉంటాయి. ఎందుకు సార్ ఇంత ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి? సినిమా స్టార్టింగ్‌లో అంటే యాక్చువల్‌గా ముందు అంతా కొత్త వాళ్ళతో అనుకున్నాం. కొత్త ఆర్టిస్టులతో అనుకున్నప్పుడు వీళ్ళందరూ పెద్ద ఆర్టిస్ట్ లేరు. తర్వాత ఏంటంటే మనం అనుకున్న బడ్జెట్ కూడా మేము అనుకోలేదు. తర్వాత ఓటీటీకి వాటి కోసం ముందు చూపుగా కలిసినప్పుడు కొన్ని వాంటెడ్ అడిగారు, కొన్ని అడిగారు ఇంత ఉండాలని. దాంతో కొంత టైం ఆలోచించుకొని మళ్ళీ నిధులు సమకూర్చుకోవడం, మళ్ళీ ఆర్టిస్టుల డేట్స్ అనుకున్నప్పుడు ఏంటంటే దొరకవు. దొరకడము, డేట్ దొరకడమే కాకుండా వాళ్ళు ఎక్కడో చెట్టు ఎక్కి ఉంటారు. ఆ రేట్లు తగ్గించుకోవడానికి ఒక్కొక్క ఆర్టిస్ట్ దొరకడానికి నెల 2 నెలలు కూడా పట్టింది. అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒక మంచి ఆర్టిస్టులతో ప్యాడింగ్తో వెళ్దాం అని చెప్పేసి వెంటనే మనం అనుకుని ఏంటంటే డేట్ దొరకవు. పోనీ మన డబ్బులు వాళ్ళు అడిగినంత ఇసిరేసిన పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ మనకు దాదాపు 3, 4, 5 నెలలు పట్టిందండి. ఒక్కొక్క ఆర్టిస్టులు శ్రేయా షిండే గారు, రవి కాలే గారు, అజయ్ ఘోష్ గారు, తర్వాత మన శుభలేఖ సుధాకర్ గారు. అంటే ఇప్పుడు నిండుదనం ఉంది. అంటే ఆ ప్యాడింగ్ అలా కనిపిస్తే అది పోస్టర్‌కి హైలైట్ అవుతుంది. పోస్టర్ ఒకటి కాకుండా మనం ఏదైనా ఒక మంచి మాట చెప్పేటప్పుడు ఓ, ఒక నిండుతనం ఉన్న ఒక స్టేటస్ ఉన్న వ్యక్తులతో చెప్పిస్తే కరెక్ట్గా వెళ్తుంది. కొత్త ఆర్టిస్టులతో తక్కువ చేయడం కాదు. అంటే కొన్ని తప్పనిసరిగా బిజినెస్ పరంగా కావాలి. ఆడియన్స్కి కూడా మనము అంటే వాళ్ళతో ఏదంటారు చూడండి, దేంట్లో పోస్తే సామెత గుర్తురాడు సరిగ్గా అది అంటే గుర్తురాడు. ఇప్పుడు పబ్లిసిటీకి ఒక చికెన్ మసాలాకి మహేష్ బాబుని వాడతారు ఎవరెస్ట్ అని చెప్పి. ఎందుకు? తెలిసిన పేస్ ఉంటే ఆ మసాలా తొందరగా వెళ్తుంది. ఓడదేర్పు ఉంటేనే అవుతుంది. అట్లా అంటే ఇప్పుడు నిజంగా కొంత గ్యాప్ తీసుకోవడానికి కారణం అదండి. మధ్యలో కొన్నాళ్ళు వర్షాల వల్ల ఒక నెల అయిపోయింది. తర్వాత యాక్చువల్గా అంటే ఇందాక చెప్పలేదు కానీ కొంతమంది టెక్నీషియన్స్ పెట్టిన ఇబ్బందులు బాగా మేము అంటే వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చాము, కార్మిక పక్షపాతం కాబట్టి వాళ్ళకు ముందే డబ్బులు ఇచ్చేయడము, వాళ్ళు ఒక రేటు చెప్పి ఉంటారు, ఆ రేటు అలా కాదు ఇంత ఇవ్వగలం అని చెప్పి ఒకేసారి ముందే ఇవ్వడం. డబ్బులు ఒకసారి ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇక డబ్బులు మన దగ్గర రావు కాబట్టి ఇక మా వర్క్ పక్కన పెట్టేసి. మరి ఇండస్ట్రీలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళా ఆ సినిమా కష్టాలకి ఎంతవరకు వెళ్ళడం ఏంటి? కష్టాలంటే అవి జనరల్ ఊహించానండి. మనం మెయిన్ ఏంటంటే మనుషులు నమ్ముతాం. మనం నమ్మి మా ఫాదర్కి బాగలేదు, నేను చేస్తాను కదా, ముందే డబ్బులు ఇచ్చి వాళ్ళు వర్క్ చేయడం పక్కన చేయడము. అంటే ఎక్స్పీరియన్స్కు దీనికి అంటే అప్పుడు మా కోణం ఏంటంటే మనం నమ్మకము ప్లస్ మన సినిమా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నప్పుడు అతనికి వేరే అవకాశాలు ఉండవు. మనం ఇవ్వాలి కదా, మన పనిచేస్తున్నప్పుడు. ప్లస్ అది ప్రాణాపాయమైన పరిస్థితులు హాస్పిటల్ ఉన్నప్పుడు అప్పుడు ఆలోచించకూడదు. అలా కొంతమందికి ఒకరిద్దరికి అమౌంట్ ఇచ్చి ఇరుక్కున్నాం, కొంతమంది నమ్మి ఇరుక్కున్నాం. అట్లా అంటే నమ్మడం కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. కానీ చిన్నప్పటి నుంచి అలాగే వచ్చే ఉద్యమాల నుంచి అందరి మనుషులు ప్రేమించడం, నమ్మడం అలా అయిపోయింది. దాంతో కొంత లేట్ అయింది. తర్వాత చివరికి ఒక టెక్నీషియన్ 3, 4 నెలలు లేట్ అయింది. అతని వల్ల లేట్ అయిన తర్వాత అతన్ని ఇక వదిలేసి ఇంకోళ్ళకి తీయించుకున్నాం. ఇంకా కొత్త వాళ్ళకి అయితే ఇంకెలా ఉంటుందా అని అనిపిస్తుంది నాకైతే. అంటే అప్పుడు ఏమవుతుందంటే అందరూ మంచి వాళ్ళు కనిపిస్తారండి. అంటే మనం యాక్చువల్లీ అందరినీ మనం దొంగల్లాగా లేదు వీళ్ళు ఎలా చేస్తారు అంటూ చూడలేం. ప్లస్ కళాకారులు మనకు ఎలా ఉంటారంటే సినిమాలు అయినప్పుడు కూడా ఎక్కడో చోట కలుస్తుంటాం, హక్ చేసుకుంటుంటాం, అన్న బాగున్నావు అన్న బాగున్నావు అంటే అరే ఇన్నాళ్ళ నుంచి మనతో ట్రావెల్ అవుతున్నాడు, మనల్ని నమ్ముకున్నాడు. కాబట్టి మనకు అవకాశం వచ్చినప్పుడు అంటే ఒక డైరెక్టర్ అనేవాడిని మిగతా టెక్నీషియన్స్ నమ్ముతుంటారు, ప్రేమిస్తుంటారు. అటువంటి మిగతా టైంలో వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ, ప్రేమగా మాట్లాడుతూ, హక్ చేసుకుంటూ నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఇంకొకరితో చేస్తే ఆ స్నేహానికి దానికి అర్థం ఉండదు కదా అనుకొని వాళ్ళని పిలిచి మరి ఇచ్చా. అరే ఇన్నాళ్ళ నుంచి ఇంకోటి ఏంటంటే నా అన్ని సినిమాల్లో నా యాడ్స్లో నేనేం చేసినా నా టీంనే నేను వాళ్ళు కొంతమంది నాకు ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు, వెన్నుపొడి పొడిచిన వాళ్ళు ఉన్నారు. ఆ కాసేపు కోప్పడ్డా కానీ మళ్ళీ ఎందుకు వెంటనే నాకు రెండో రోజు కనిపించి అన్నా అనగానే ఆ కోపం అది సినిమా మనుషులు సార్, సినిమా మనుషులు నాకు దాన్ని మార్చుకోవాలని అనుకుంటా కానీ కుదరట్లేదు. అది ఇప్పుడు నన్ను తిట్టినంత చేసినాడు కానీ నేను లైఫ్లో మాట్లాడకూడదు అనుకుంటా. రేపు కనబడి అన్నా అనగానే పోతాను.
అలాగే ఈ సినిమాలో అంటే విలన్ ప్రేమించుకుంటారే ఏదో అన్నారు. అంటే ఏంటిది అది? అంటే ఇప్పుడు కొన్ని వేల సినిమాలు వచ్చాయి, కొన్ని వేల కథలు చూస్తున్నాం. రెగ్యులర్ ఒకే పందాలు వెళ్తే ఏదో సంథింగ్ ఏదో ఒక రాంగ్ ఉండాలి. ఏదంటారు చూడండి, మూస కథలు చూసి చూసి దానికి కొంచెం కొత్తగా ఉండి ఆడియన్స్కు అంటే ప్లస్ పెద్ద 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 మెగాస్టార్లు అటువంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా కొత్తగా ఉంటేనే చూస్తూ ఉంటాను ప్రేక్షకులు. కాబట్టి కొంచెం కొత్తగా వెళ్ళానండి. అంటే ప్రేమ అనేది హీరోకే ఉండదు కదా, వాడు దొంగ అయినా ప్రేమిస్తాడు, వాడు రాక్షసుడు అయినా ప్రేమిస్తాడు. ప్రేమ అనేది సర్వజననీయం, అందరు ప్రేమిస్తారు, వాళ్ళు పాడుకుంటారు. కానీ ఇన్నాళ్ళు మన సినిమాలలో ప్రతి సినిమాలో కూడా హీరోనే ప్రేమిస్తాడు, హీరోకే లవ్ ఉంటుంది, హీరోనే డ్యూయట్ పాడతాడు. హీరో అందరు ప్రతి మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతల దగ్గర నుంచి మన తాత ప్రేమించుంటాడు, తండ్రి ప్రేమించుకుంటారు. ఎవరైనా ప్రేమ అనేది అది మన శరీరంలో ఒక భాగం అంతే. దాన్ని కొంచెం టచ్ చేస్తూ పూర్తిగా ఆ కోణంలో టోటల్ ఆ కోణంలో పోలేదు. కానీ అంటే చాలా స్పాన్ ఉన్న సబ్జెక్ట్ అండి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ లిస్ట్ రాసుకుంటున్న ప్రెస్కి ఇద్దామని కానీ చాలా లిస్ట్ ఉంది. అందువల్ల కానీ అన్ని పాత్రలకు న్యాయం చేశాను. అరే నేను కనపడలేదేమో లేదా నాకు తక్కువ సీన్స్ ఉన్నాయని ఉండదు. నాకు అది పెద్ద టాస్క్ అయిపోయింది. సినిమాల్లో దాదాపు 30 మంది మెయిన్ క్యారెక్టర్స్, వాళ్ళందరూ న్యాయం చేశాను. ఎవడు కూడా డిస్సాటిస్ఫై కాడు. ట్రైలర్ చూడగానే నాకు అర్థమైపోయింది, చాలా బాగుంది, ఏదో కొత్తగా చెప్పబోతున్నారు అనిపిస్తుంది. సాంగ్స్ కూడా ఫస్ట్లోనే హమ్ చేసే సాంగ్స్ ఉన్నాయి. మా కోసం ఒక మంచి అంటే మీ నోట్ల నుంచి వింటే బాగుంది అనిపిస్తుంది. అంటే గాయకుడి కాదు, నేను మీరు రాశారు కాబట్టి అది కరెక్ట్గా. ఏ పాట, అన్ని పాటలు మాట్లాడండి. డప్పు సాంగ్, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రో, ఇది రావణ రాజ్యం కీచక రాజ్యం రాక్షస రాజ్యం రో. అదే కాసి గుర్తుపట్టలేదు. అలా అంటే మిమ్మల్ని చూస్తే ఒక విప్లవం గుర్తొస్తుంది. అంటే ఏదో చెయ్యాలి అనేది నాకైతే. ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే దాచిపెట్టారా ఇంకా ఏమన్నా? వాస్తవానికి నేను చిన్నప్పటి నుంచి ఉద్యమాల నుంచి వచ్చానండి. నేను వామపక్ష ఉద్యమాల్లో బాగా ఉధృతంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఉంటారు, దాంట్లో నేను మా ఊరి స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర నాయకుడిగా దాదాపు లాఠీలు తూటాలు. ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మొత్తం నా ఉద్యమ జీవితం గురించి ఒక సంఘటన ఒక ఫోటో చెప్తాను అంతే. అప్పట్లో అంటే ఒక 80s ఒక పెద్ద ఎత్తున అసెంబ్లీ ముందు విద్యార్థి ఉద్యమం జరిగింది, అసెంబ్లీ ముట్టడి జరిగింది. అప్పుడు పోలీసులు పాశవికంగా దాడి చేశారు, దొరికినట్టు కొట్టేశారు. ఆ కొట్టడము లాఠీచార్జ్ జరిగినప్పుడు అన్ని పత్రికల్లో ప్రముఖంగా పెద్ద ఫోటో వేశారు, అన్ని పేపర్లలో. ఎందుకంటే చుట్టూ పోలీసులు, ఒక విద్యార్థి రక్తం ఓడుతూ రోడ్డు మీద పడిపోన్నాడు, రక్తం ఓడుతూ పడిపోయి కూడా భుజం మీద జెండా పట్టుకుని ఉన్నాడు, ఆడే బాబ్జీ. ఆ ఒక్క మాట నా ఉద్యమ జీవితానికి సూపర్. నాకు ఇంకా తెలీదు, నేను ఇది అంతలా ఎవరు అని అనుకుంటున్నా. అది అంటే ఒక్క మాటలో సింపుల్గా చెప్పాలంటే సినిమాలో కదా సింపుల్గా చెప్పి. అలా తర్వాత నేషనల్ వన్ ఆఫ్ ది సెక్రటరీ కూడా చేశారు, జాతీయ స్థాయిలో చేసి. అప్పట్లో బాగా ఉద్యమాలు ఎక్కువ ఉండే, ఉధృతంగా ఉండే. ఇప్పుడు తగ్గినాయి కానీ ఎక్కడ అసలు ఇప్పుడు కాదు. హీరోయిజం అనేది నేను ఆ లైఫ్లో నేను చూశాను. ఎక్కడ నాకు తెలియదు కొత్త ప్రాంతంలో, ఉదాహరణకు అనంతపురంలో నేను అప్పుడు స్టేట్ లీడర్గా ఉన్నాను. ఒక కార్యక్రమానికి వెళ్ళాను నేను. బస్సు ఇప్పటిలాగా ఫోన్స్ లేవు, బస్సులో వస్తాడా ట్రైన్లో వస్తాడో తెలియదు. ఇప్పటిలాగా కార్లు, నాయకుడు అనగానే కార్లు, సొంత కార్లు అలా లేవు. బస్సుల దగ్గరికి కొన్ని వేల మంది, స్టేషన్ల దగ్గర కొన్ని వేల మంది. నేను బస్సులో దిగి వెళ్ళాను. ఆ తర్వాత ఊరు అంటే అంత క్రేజ్గా బతికిన. వాస్తవానికి ఇటు వచ్చేవాడిని, రావాల్సిన కాదు, అటే ఉండాలి. ఇంకా చెప్పకుండా చాలా ఉన్నాయి అన్నమాట, ఇంకా ఈ సినిమా తర్వాత ఇంక మరిన్ని విషయాలు తెలుసుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.